తాతగారి పాత గడియారం. ఒక ప్రశాంతమైన గ్రామంలో హరి అనే ఒక వృద్ధుడుండేవాడు. అతను అందరి గౌరవం పొందాడు. ఎందుకంటే అతను ఎప్పుడూ సమయానికి వచ్చేవాడు. దేవాలయంలో ఉదయపు ప్రార్థనలైనా, బజారుకు వెళ్లడమైనా, కుటుంబ కార్యక్రమాలైనా హరి ఎప్పుడూ ఆలస్యం చెయ్యడు. అతను వీధిలో నడుస్తూ వస్తే కొంతమంది తమ గడియారాలు కూడా సరిచేసుకునేవారు. అతని చేతిలో ఎప్పుడూ ఒక పాత గడియారం ఉండేది. ఆ గడియారం మీద గీతలున్నాయి. రంగు కొంచెం తగ్గింది. టిక్ టిక్ అని గట్టిగా శబ్దం చేస్తుంది. సాధారణంగా కనిపించినా హరికి అది చాలా విలువైనది. ఒక వేసవి సెలవుల్లో అతని మనవడు సందీప్ గ్రామానికి వచ్చాడు. సందీప్ మాత్రం తాతయ్యలా కాదు. అతను ఆలస్యంగా లేవేవాడు. తినే పని త్వరగా ముగించేవాడు. హోంవర్క్ వాయిదా వేసేవాడు. తరువాత చేస్తాను అని తరచూ చెప్పేవాడు. ఒకరోజు స్కూల్ ప్రాజెక్ట్ సమయానికి పూర్తి చెయ్యలేకపోయాడు. ఆ సాయంత్రం హరి అతన్ని దగ్గరికి పిలిచాడు. తన పాత గడియారాన్ని తీసి సందీప్ చేతిలో పెట్టాడు. ఇది నీకివ్వాలనుకుంటున్నాను అన్నాడు. సందీప్ ఆశ్చర్యపోయాడు. తాతయ్య, ఇది పాతది కదా, ఇందులో ఏముంది ప్రత్యేకం అన్నాడు. హరి మెల్లగా నవ్వాడు. నేను నీ వయసులో ఉన్నప్పుడు ఒకసారి ఆలస్యంగా వెళ్ళి ఒక మంచి అవకాశాన్ని కోల్పోయాను. కొన్ని నిమిషాలు పెద్ద విషయం కాదనుకున్నాను, కాని ఆ చిన్న ఆలస్యం నా జీవితాన్ని మార్చింది. ఆ రోజు నా తండ్రి నాకీ గడియారం ఇచ్చి చెప్పారు, పోయిన సమయం తిరిగి రాదు అని. ఆ రోజునుంచి ప్రతి నిమిషాన్ని గౌరవించాలని ఈ గడియారం నాకు గుర్తు చేస్తోంది. గదిలో గడియారం టిక్ టిక్ శబ్దం వినిపించింది. మరుసటి రోజు ఉదయం సందీప్ గడియారం తన మంచం పక్కన పెట్టుకున్నాడు. శబ్దం వినగానే త్వరగా లేచాడు. ఆడుకునే ముందు హోంవర్క్ పూర్తి చేశాడు. రాత్రి స్కూల్ బ్యాగ్ సిద్ధం చేసుకున్నాడు. కొన్ని వారాలు గడిచాయి. సందీప్ ఒక విషయం గమనించాడు. సమయాన్ని గౌరవిస్తే సమయం కూడా మనకు సహాయం చేస్తుంది. అతనికి ఖాళీ సమయం పెరిగింది. ఒత్తిడి తగ్గింది. పాఠాల్లో ఫలితాలు మెరుగుపడ్డాయి. ఇంటికి వెళ్లే ముందు సందీప్ తాతయ్యను గట్టిగా కౌగిలించుకుని అన్నాడు, ఈ గడియారం సమయం మాత్రమే చూపదు తాతయ్య, సమయాన్ని విలువ చేయడం నేర్పుతుంది. హరి కళ్లల్లో ఆనందం మెరిసింది. ఆ గడియారం విలువ దాని పాతదనంలో కాదు, అది నేర్పిన పాఠంలో ఉంది. నీతి: సమయం చాలా విలువైనది. ఒకసారి గడిచిన సమయం ఎప్పటికీ తిరిగి రాదు. చూసినందుకు ధన్యవాదాలు. ఇంకా ఇలాంటి కథల కోసం టైనీ టాడ్లర్ టైమ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.